హాయ్ అండి, నేను మీ సునీత బోయ. వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్. మన ముందుకు ఇప్పుడు మనల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ తన కామెడీతో అలరిస్తూ ప్రతి వీకెండ్ గురువారం శుక్రవారం జబర్దస్త్లో ఎంటర్టైన్ చేస్తున్న నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారితో ఇంటర్వ్యూ. హాయ్ నవీన్ గారు. నమస్తే అండి, బాగున్నారండి మీరు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, అది అదిరిపోతుంది. ఇప్పుడు మామూలుగా లేదు, ఎందుకంటే వర్షాలు, నెక్స్ట్ సైరా నరసింహారెడ్డి అదిరిపోతుంది. ఓకే, ఎలా నడుస్తుంది జబర్దస్త్? జబర్దస్త్ చాలా మార్వలస్గా ఫెంటాస్టిక్గా నడుస్తుందండి, అద్భుతంగా ఉంది జబర్దస్త్. అండ్ చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఐ థింక్ మీరు ఏ టీంలో చేస్తున్నారు? నేను అదిరే అభి గారి టీం అండి. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా అదిరే అభి గారి టీంలోనే. ఇప్పుడు అభి గారి వల్లనే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నానండి నేను. నిజంగా ఆయన మంచి ఎంకరేజ్ చేసి నాకు మంచి మంచి క్యారెక్టర్స్ ప్రతి వారం కూడా నా మీదనే ఎక్కువ మట్టుకు హైలైట్ అయ్యేటట్టు క్యారెక్టర్స్ రాసి చాలా బాగా చూసుకుంటున్నారండి. ఇప్పుడు ఈరోజు నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఈరోజు ఇంత జనాలు అందరూ గుర్తుపడుతున్నారంటే కేవలం అది అభి గారి వల్లనే అండి. అండ్ మా మల్లెమాల సంస్థ, మా డైరెక్టర్స్ నితిన్ భరత్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నాగబాబు గారి గురించి, అలాగే మన రోజా గారి గురించి ఒక రెండు మాటలు. నాగబాబు గారు అంటే మాకు దేవుడు లాంటాడు, రోజా మేడం అంటే మాకు దేవత లాంటిదండి. ఎందుకంటే మదర్ అండ్ ఫాదర్ టైప్ అనమాట వాళ్ళు మాకు. ఎట్లంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేని మేము ఏం చేయలేము. ఎందుకంటే మేము ఏ స్కిట్ చేసినాక కూడా వాళ్ళు మాకు ఎంకరేజ్ ఎట్లా చేస్తారంటే మా గురించి కామెంట్స్ చెప్పారనుకోండి, ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాం మేము. నవీన్ అంటే ఎవరు మేడం మెచ్చుకున్నారు అట్లా అని చాలామంది. అట్నే మా బాబీ ఉన్నాడు, అతని పేరు తీసుకుంటారు. ఈ మధ్యకాలం మా రాజమౌళి ఉన్నాడు, అంటే మా శాంతకుమార్ గారు, అట్లా ప్రతి ఒక్కళ్ళ పేరు తీసుకున్నారు. కాబట్టి మేము సెకండ్ కంటెస్టెంట్స్ అందరం కూడా మంచి లైమ్లైట్లోకి వస్తున్నామండి ఈ మధ్యకాలంలో. అందుకే వాళ్ళు ఎప్పటికైనా మాకు బెస్ట్ సపోర్ట్ అండి, మా నాగబాబు గారు, మా రోజా మేడం గారు. మిమ్మల్ని చాలామంది ద లెజెండ్ డైరెక్టర్ కె రాఘవేంద్ర గారితో వేసిన ఒక స్కిట్లో అప్పటి నుంచి కె రాఘవేంద్ర గారితో పోల్స్తున్నారు. అంత పెద్ద లెజెండ్ డైరెక్టర్ వేషం వేసి దాని ప్రజలు గుర్తించిన తర్వాత మీకు ఎలాంటి స్పందన ఇస్తుంది? అసలు నా లైఫ్లో అండి, ఇప్పుడు ప్రతి మనిషికి సినిమా ఇండస్ట్రీలో ఒక స్పెషాలిటీ ఉండాలి. ఒకళ్ళు మిమిక్రీ చేస్తారు, ఒకళ్ళు డ్యాన్సులు చేస్తారు, ఒకళ్ళు పాటలు పాడతారు, ఒకళ్ళు మంచి డైలాగ్ చెప్పగలుగుతారు. నా లోపల నేను అదే వెతుక్కుంటాను, నేను ఏం చేయగలుగుతానంటే నేను చేస్తున్న మిమిక్రీ ఏదో చేస్తాను కానీ అది ఎవరికి కూడా కరెక్ట్గా తెలియదు. ఎట్లా ఎన్నో ఉన్నాయి, ఏదన్నా ఒకటి స్పెషాలిటీ ఉందా అన్న టైంకి దేవుడు ఏ రూపంలోనో నాకు తెలియదు కానీ గురువు గారు కె రాఘవేంద్రరావు గారు గెటప్ ఇచ్చేశారు నాకు. ఆ గెటప్ తోటి ఎక్కడ పోయినా జూనియర్ రాఘవేంద్రరావు గారు గురువు గారు అని పిలుస్తున్నారండి. మన ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ ప్రతి టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా బాగా అంటే బాగా నన్ను మెచ్చుకుంటున్నారు ఈ మధ్యకాలం. ఎందుకంటే గురువు గారు లాగా కనబడుతున్నారు, రెస్పెక్ట్ ఎక్కువైపోయిందండి నిజంగా. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈ క్యారెక్టర్ సృష్టించిన వ్యక్తి మన అవినాష్ కార్తిక్ అండి, వీళ్ళిద్దరు ఇవాళ టీం వాళ్ళు. రాఘవేంద్ర గారు ఈ పాత్ర చూసిన తర్వాత మిమ్మల్ని ఏమైనా స్పందించారా, అంటే మిమ్మల్ని కలిసారా? ఐ మీన్ ఏమన్నా గురుగారు ఎపిసోడ్ చూసి అసలు చాలా అంటే చాలా నవ్వుకున్నారంట ఆయన ఎపిసోడ్ చూసి. 3 ఎపిసోడ్లు చేశాను నేను గురుగారు లాగా. అండ్ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఇదే క్యారెక్టర్ చేశాను, రాఘవేంద్రరావు గారి లాగా చేశాను రామ్ గోపాల్ గారి సినిమాలో. అందులో కూడా చూసి వాళ్ళు సినిమా చూసినప్పుడు కూడా బాగా నవ్వుకున్నారంట, అందరు చెప్పారు పక్క కూర్చున్న వాళ్ళందరూ కూడా. అండ్ చూసి మన గెటప్ సీన్ గారికి మెసేజ్ పెట్టాడనమాట, ఆడవాడు భలే చేశాడు, పర్ఫెక్ట్ అని చాలా బాగా నవ్విపించాడు, వచ్చి కలవమని చెప్పండి. నేను 2 సార్లు వెళ్ళాను కానీ అన్ఫార్చునేట్లీ కలవలేకపోయాను, కలుస్తానండి. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం అండి, జబర్దస్త్లో అతి తక్కువ సమయంలోనే ఇంట్లాంటి మంచి మంచి పాత్రలు వచ్చి ఈ పాత్రల ద్వారా సినిమాలు ఏమాత్రం అవకాశాలు వస్తున్నాయండి? సినిమాలు నేను ఇప్పుడు కాదండి, నేను ఇండస్ట్రీకి వచ్చి 97 నుంచే సినిమాలు. నాకు ఇదే ఫస్ట్ ప్లేస్, ఈ ప్లేస్లోనే ఫస్ట్ మేకప్ వేసుకుంది. ఇది షెడ్ ఉండేది ప్రసాద్ ల్యాబ్లో ఒకప్పుడు, ఈ షెడ్లోనే ఫస్ట్ మేకప్ వేసుకున్నాను 98లో ప్రేమించేది ఎందుకు అనే సినిమాలో. అప్పటి నుంచి నేను ఒక 160 సినిమాలు చేశాను. అందులో చాలా మంచి పేరు వచ్చిన ఒక 10 సినిమాలు దాకా ఉంటాయండి. ఇక మిగతా అని మామూలే అండి, బాగా స్ట్రగ్లింగ్లో చేసిన సినిమాలు అండి. బ్యాక్గ్రౌండ్ చేశాను, రౌడీలు చేశాను, కాలేజ్ వెనక తిరిగే ఫ్రెండ్స్ చేశాను, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట నాకు ఇండస్ట్రీ మొత్తంలో. తర్వాత నాకు 2015లో కిక్ 2 అనే సినిమాతోటి మంచి లైన్లో వచ్చాను. కిక్ 2 మన అనిల్ రావిపూడి గారు పటాసు ఇవన్నీ సినిమాలు చేస్తూ సడన్గా అదే టైంలో మాకు ఫస్ట్ అదిరే అభి గారి స్కిట్ల ద్వారా ఎంట్రీ ఇచ్చాను 2013లో. ఒక 10 ఎపిసోడ్లు చేసి మళ్ళీ చెలాకి చంటి గారి ద్వారా ఒక 40 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా అభి గారి టీంకి వచ్చి బ్రహ్మాండంగా అదిరిపోయేలా చేస్తున్నానండి ఇప్పుడైతే. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మన జబర్దస్త్ వినోదిని దాడి జరిగింది. మీ జబర్దస్త్ వాళ్ళ మీద ఇంతకుముందు కూడా ఒక సంఘటన స్కిట్స్ రూపంలో వస్తున్న సంఘటనలు, దాడులు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే వల్గర్ లాంగ్వేజ్, కొట్టడాలు, ఇట్లా ఒక కామెడీ యాక్టర్ని, ఒక ఆర్టిస్ట్, మీకు తోటి ఆర్టిస్ట్ని ఇలా కొడుతుంటే మీ వరకు ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు మీరందరూ అందరూ యూనిటీగా ఉంటారు కదా, మీరు ఈ వినోదిని విషయంలో కానీ
ప్రీవియస్ జరిగిన స్కిట్స్ ఏ విషయంలో కానీ మీరు ఎలా మాట్లాడారు? అంటే అది చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే చాలామందికి ఏమైనా స్కిట్ చేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అట్లా కొంతమంది రియాక్ట్ అయ్యారు. అట్లా ఉన్నప్పటి నుంచే ఏం చేశారు, చాలా జాగ్రత్త పడ్డారు మన వాళ్ళు. అప్పుడు ఫస్ట్ సంఘటన జరిగినప్పుడు నేను లేను జబర్దస్త్లో, అప్పుడు కూడా కరెక్ట్ కాదు అది జరగడం కూడా. అది మేము స్కిట్గా నవ్వుపేయడం చేస్తే కొంతమంది నిజంగానే హట్ అయ్యి వచ్చి పాపం అప్పుడు అతని మీద దాడి చేశారు, వేణుగారి మీద. తర్వాత చాలామంది ఖండించారు. అది అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో వినోద్ మీద, అంటే జబర్దస్త్ వల్ల కాదు, అది అతను పర్సనల్ అనమాట. అది అతను ఏదో ఇల్లు కొన్న కోసమని పర్సనల్గా ఉన్నప్పుడు అతన్ని నిజంగా బాగా కొట్టారు వాళ్ళందరూ. కొట్టిన తర్వాత ఏం చేయని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత మా జబర్దస్త్ వాళ్ళే వెనక నిలబడి మా అభిగారు ఏం చేశారు, మొత్తం మీడియాకి చెప్పారు. మీడియాకి చెప్తేనే అప్పుడు తెలుస్తుంది మా పవర్ ఏంటనేది, జబర్దస్త్ పవర్ ఏంటనేది. అప్పుడు రియాక్ట్ అయ్యి అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ అవైలబుల్ వేశారు. తర్వాత ముందు వాళ్ళంతా పర్సనల్గా వాళ్ళు చూసుకుంటారు. కానీ మా జబర్దస్త్ ఆర్టిస్టుల మీద చేయబడితే మాత్రం ఊరుకునేది లేదండి, పక్కా కూడా డెఫినెట్గా. వాళ్ళు మా ఫ్యామిలీ కాబట్టి మేమందరం ఒకరికొకరికి స్టాండర్డ్గా ఉంటాం డెఫినెట్గా. అదండి. జబర్దస్త్ కాకుండా పర్సనల్గా వేరే ప్రొఫెషనల్ జాబ్ ఏమైనా చేస్తున్నారా లేకపోతే అదేనండి? నేను 1995లో ఒక ఆఫీస్లో చేరానండి, 95లో నుంచి. అదే ఆఫీస్లో ఈరోజు కూడా జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బాస్ తోటి కానీ ఎవరితోటి కానీ హ్యాపీగా జాబ్ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటున్నాను. ఏ రోజు షూటింగ్ ఉంటుందో ఆఫీస్కి వెళ్ళాను, ఏ రోజైతే షూటింగ్ ఉంటుందో లీవ్ పెట్టేసి షూటింగ్ వెళ్తాను, షూటింగ్ లేని రోజు పోయి ఆఫీస్లో కూర్చుంటానండి. అలా రెండింటిని ఇప్పటిదాకా అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇంకా ముందు కూడా చూడాలి ఎలా ఉంటుందో. కొంచెం బిజీగా అయితే అప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, కానీ నేను వదలలేనండి ఆఫీస్. ఇది చాలా బాధాకరమైన క్వశ్చన్ నేను ఇప్పుడు మీకు వేసేది. రీసెంట్గా 2 రోజుల కిందటే మన అతి ముఖ్యమైన అతి చిన్న వయసులోనే కామెడీ యాక్టర్ వేణుమాధవ్ గారు చనిపోయారు. వేణుమాధవ్ గారు చనిపోయిన టైంలో రాకేష్ కానివ్వండి, అదిరే అభి ఐపరాది వాళ్ళు ఎవరైనా సరే మా జబర్దస్త్ని ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసి వేణుమాధవ్ గారు స్పందిస్తారు, పలకరిస్తారు. ఆయన అంటే చాలా గౌరవం. అది కాక వేణుమాధవ్ గారికి ఎవరికి ఏ అవసరమైన ఫుడ్ పార్టికల్స్, రైస్ కానీ కూరగాయలు కానీ కార్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇస్తారు. మీరు కూడా వెళ్ళారని నేను చూశాను. వేణుమాధవ్ గారి గురించి ఒక 4 మాటలు. అదేవిధంగా జబర్దస్త్కి కామెడీ యాక్టర్స్ని వేణుమాధవ్ ఇన్స్పిరేషన్, ఒక లెజెండ్ కామెడీ యాక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు వేణుమాధవ్ గారి గురించి. ఆయన గురించి ఒక 4 మాటలు. 4 కాదండి, ఎన్ని మాటలు చెప్పినా తక్కువ వేణన్న గురించి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సాంప్రదాయం సినిమాలో వచ్చాడో ఆ లాడ్లు అనే డైలాగు ఈరోజు కూడా ఆ సీన్ చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ నవ్వుతారండి. ఎందుకంటే గుల జామ్ అనేది అక్కడి నుంచి వచ్చింది, లాడ్లు అనేది అక్కడి నుంచి వచ్చింది. ఆ సినిమాకి వేణుమాధవ్ గారు డబ్బింగ్ చెప్పకుండా వేరేళ్ళు చెప్పినాక కూడా ఈరోజు కూడా ఆ ఇంపాక్ట్ అలాగే ఉంటుందండి, వేణుమాధవ్ గారు చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఒక తొలి ప్రేమ సినిమా ఏంది, మాస్టర్ సినిమా ఏంది, ఇంకా దిల్లు, అతనొక్కటి సినిమాలతో గులాబ్ సింగ్ అనే క్యారెక్టర్ ఏంటి, టైగర్ సత్తి ఏంది, సనత్ నగర్ సత్తి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్, కొన్ని వందల క్యారెక్టర్లు వేసి అసలు ఒక్క రోజులో ఎన్ని షూటింగ్లు చేసేవాడు అండి. మేము అప్పుడు ఆది సినిమా చేసేటప్పుడు మార్నింగ్ ఆది చేసి మధ్యాహ్నం ఇంకో సినిమా, సాయంత్రం ఇంకో సినిమా, నైట్ ఒక సినిమా, అంత బిజియస్ ఆర్టిస్టు ఈరోజు మన మధ్యలో లేరంటే చాలా అంటే బాధ అనిపిస్తుందండి. అండ్ మీరు అడిగినట్టు ఆయన ఇన్స్పిరేషన్ అంటే డెఫినెట్గా తీసుకుంటాను నేను. ఎందుకంటే కొన్ని ఇప్పుడు నేనే కాదు ఎవరైనా కానీ ఎవరైనా వచ్చి మనల్ని కొడుతున్నప్పుడు ఒక షార్ట్లో అక్క అనే క్యారెక్టర్ అది ఈయనదే. ఒక లక్ష్మి సినిమాలో ఆమె కొడుతుంటారు, శకుంతలక కొట్టినప్పుడు ఆయన ఇచ్చే రియాక్షన్స్ ప్రతి ఒక్కరు అదే చేస్తారు ఇప్పుడు ఈరోజు కూడా రియాక్షన్స్. ఎందుకంటే అలా ప్రతి ఒక్కటి కూడా అట్లా ఇమిడిపోతాయి ప్రతి ఆర్టిస్ట్ కూడా. మేము ఇన్స్పిరేషన్ చాలా తీసుకుంటాం, కానీ ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను మా అభిగారు రాకేష్ గారిని అందరం వెళ్ళాము. చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది. పిల్లలు కూడా చాలా చిన్నోళ్ళే, వాళ్ళ మదర్ అయితే పట్టుకొని ఏడుస్తుంది. చాలా అంటే బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే వేణాన్ని ఇంకెన్నో సినిమాలు చేయాల్సినోడు, కొన్ని వందల సినిమాలు చేసి మనల్ని నవ్విపించినాడు. ఈరోజు మన మధ్యలో లేరంటే నేను బాధాకరం అండి. వీళ్ళని ఆత్మశాంతకు మనస్ఫూర్తిగా. గురించి ఇంకొక క్వశ్చన్ అండి. సోషల్ మీడియానే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళే వేణుమాధవ్ని కుళ్ళిపోయి చనిపోయినాడని పేపర్లో వేసి బాధాకరంగా చనిపోకముందు ఆర్ఐపీలను పెట్టి అలా బాధ పెట్టారు చనిపోకముందే. ఆ పరిస్థితి మనకి వస్తే కూడా అలానే ఉంటుంది, మీరైనా కానీ నేనైనా కానీ. దానికి ఆయన చాలాసార్లు ఇంకా చాలా సంవత్సరాలు బతకాలని ఉంది, మీరు ఇట్లా రాయొద్దండి, మీరు ఇట్లా చేయకండి అని అన్నారు. దీని మీద మీడియాకి కానివ్వండి, సోషల్ మీడియా ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది చనిపోయిందేమో 12-15కి ఏదో చనిపోతే ఆ రోజు, అంతకుముందు రోజు నుంచే ఆర్ఐపీలు పెట్టారు. సోషల్ మీడియాకున్న ఏదైతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అని ఇప్పుడున్న యూత్కి వేణుమాధవ్ గారు జరిగినట్టు
ఐ మీన్ అట్లా పెట్టదాం నేను, మీరు ఏమైనా ఒక 2 మాటలు యూత్కి చెప్పగలుగుతారు? అది ఏంటండి, మనం కరెక్ట్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత పెడితే బాగుంటుందండి. ఎందుకంటే అట్లా పెడితే ఏమైతే వాళ్ళ ఇంట్లో చూసే వాళ్ళు ఎంత బాధపడతారండి. ఇంతకుముందు వేణాన్ని చనిపోకముందు కూడా చనిపోయారని పెడితే ఆయన చాలా బాధపడి ఏడుస్తూ వీడియో పెట్టి ఆయన కలెక్టర్ దాకా వెళ్ళాడండి. అట్లా కరెక్ట్ కన్ఫర్మేషన్ లేనిది పెట్టొద్దండి. ఏదో ఊరికేనా మాకు లైక్లు వచ్చేస్తాయి, మా పోస్ట్ ఫస్ట్ చూడాలా, మమ్మల్ని చూసి మెచ్చుకోవాలా అని పెడుతుంటారు చాలామంది. ఏదో ఊరికి 3 అక్షరాలు వచ్చేసినాయి అని టప్పని ఆర్ఐపీ అని కొట్టడం కరెక్ట్ కాదండి. ఆ ఆర్ఐపీ అనే దాని లోపల ఎంత డెప్త్ ఉన్నదంటే కరెక్ట్ తెలుసుకొని పెట్టాలండి. అది మామూలు మాట కాదు. అట్లా తప్పుగా పెట్టడం అనేది రియల్లీ వెరీ బ్యాడ్. వాళ్ళు ఎంత హట్ అయి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో. పాపం ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు, వెంటిలేటర్ మీదే ఉన్నాడు. అప్పటికి వాళ్ళకి మెసేజ్లు వస్తుంటే వాళ్ళ అమ్మ ఏడుపు, వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి. అది రియల్లీ బ్యాడ్ అండి. నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి. అందరు కూడా మనస్ఫూర్తి ఏదైనా ఉంటే కన్ఫర్మేషన్ ఉంటేనే చేయండి, లేకుంటే అలా పెట్టకండి ప్లీజ్. చాలామంది హట్ అవుతున్నారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ హ్యాపీ న్యూస్. మరి కొద్ది 3 రోజుల్లో మన ముందుకి ప్రపంచాన్ని తిరిగి రాసే చరిత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వస్తుంది. నేను టీజర్ చూశాను మీది, విజయ్ సేతుపతి గారు కాంబినేషన్లో చేశారనుకుంటా. మంచి రోల్ ఇచ్చారు సురేందర్ రెడ్డి గారు. అదిగాక చాలా సందర్భాల్లో మీరు సురేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్క సినిమాలోనూ యాక్ట్ చేస్తారని ఇందాకే మీరు ఎవరు కిక్ 2 కానివ్వండి, అతను ఒకడే మూవీస్ కానీ, మీకు సురేందర్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ ఏంటి? సురేందర్ సార్ అంటే నాకు దేవుళ్ళు అంటాడు. ఎందుకంటే ఫస్ట్ నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిందే సురేందర్ రెడ్డి గారు. నేను చెప్పాను కదా, ఇక్కడ షూటింగ్ చేసిన షూటింగ్లోనే సార్ అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఉన్నప్పుడే నన్ను తీసుకొచ్చాడు ఆ సినిమా నుంచి. ఆ తర్వాత సార్ కో డైరెక్టర్ ఉన్నప్పుడు చేశాను. తర్వాత సార్ డైరెక్టర్ అయిన తర్వాత అశోక్ సినిమా చేశాను ఫస్ట్ ఆ సినిమా. ఆ తర్వాత కిక్ 2, ధృవ, ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అండి. సార్కి ఏంటంటే క్యారెక్టర్ క్యాప్ట్ ఉంటే డెఫినెట్గా ఇస్తాడు వేషము, లేకుంటే చెప్పలేము అది. అండ్ మీరు అంటారు కదా ఇంకా 3 రోజులు రిలీజ్ కాబోతుంది అంటే మొత్తం కుతలాడిపోతుంది మొత్తం వరల్డ్ అంతా. ఎప్పుడెప్పుడు వస్తుంది? సురేందర్ రెడ్డి గారికి చాలా కోపం అని విన్నాను. కోపం ఎక్కువ, సెట్లో కూడా చాలామందిని తిడతారు అది ఇది అని విన్నాను. మేమంటే నేను కూడా చేశాను సైరా. ఓకే, నా విషయానికి వచ్చి ఆయన కొంచెం కోపస్తుడు, ఎందుకంటే ఆ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి షూటింగ్ లొకేషన్స్లో. సురేందర్ రెడ్డి గారికి మీకు ఎప్పుడైనా లొకేషన్లలో కోపడ్డాలు కానీ అలా ఏమైనా జరిగాయా? అస్సలు జరగదండి. సార్ చాలా జాలీగా ఎంజాయబుల్గా ఉంటాడు షూటింగ్ లొకేషన్లో. కోపం అంటే కోపం ఏం కాదండి. ఇప్పుడు అంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ చేసేటప్పుడు నవ్వుకుంటూ తీస్తే ఎట్లవుతుందని కాదు కదా, అక్కడ సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. చేస్తేనే వర్క్ అంత ఫాస్ట్గా అవుతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని జోక్స్ ఆడుకుంటూ అటు ఇటు తిరిగితే దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు ఏంటంటే అంత పెద్ద బాధ్యత ఆయనకు అప్పగిస్తున్నప్పుడు ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నారు. మనం ఏం చేస్తామంటే కొంచెం లేట్గా పోవడం ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది, ఆ టైంకి రావాలని. కానీ సార్ చాలా జాలీగా ఎంజాయబుల్ పర్సన్ అండి. షూటింగ్ లొకేషన్లో అదిరిపోతుంది అసలు. సార్ని లోపల నుంచి తెలిసిన వాళ్ళకి వేరే ఉంటాడు. అది అట్లా పైన అనుకుంటారు చాలామంది, కానీ అది మామూలు మాటనే, కానీ ఈజ్ ఎ గోల్డ్. ఓకే, విజయ్ సేతుపతి గారు మూవీ కూడా ఫస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నా మొదటి చిత్రం చిరంజీవి గారితో అని చెప్పారు. అంత పెద్ద సూపర్ స్టార్ బిజీ షెడ్యూల్లో ఉంటాడు విజయ్ సేతుపతి గారు. అంత పెద్ద స్టార్తో మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఆయన కాంబినేషన్ చేయడం ఎక్స్పీరియన్స్ కానీ చెప్తారా విజయ్ సేతుపతి గురించి? విజయ్ సేతుపతి గారి సినిమాలు చూశాను. ఎందుకంటే నాది ముందుగా డేట్ ఇచ్చినప్పుడు విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ అప్పుడు ఒక వారం నుంచి అన్ని సినిమాలు చూశాను. పిజ్జా సినిమా ఫస్టే చూశాను ఎప్పుడో. ఎక్సలెంట్ అండి, అసలు మామూలు యాక్టర్ కాదు, న్యాచురల్ యాక్టర్. అతను ఏదో యాక్టింగ్ చేసినట్టు ఉండదు, న్యాచురల్ చేస్తారు. పక్కన్నోడు కూడా కరెక్ట్ చేయకుండా ఇమీడియట్ చేసి చూపెడతారు. నాకు అట్లా చేసి చూపెట్టాడు సార్ 2-3 సార్లు కూడా అందులో. కానీ ఫెంటాస్టిక్ సూపర్ స్టార్ కాంబినేషన్లో నాకు పడ్డది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఫస్ట్ సినిమా తెలుగు, సార్కి చిరంజీవి గారు పక్కన చేసి ఎంత ఆనందంగా ఉందో నాకు విజయ్ సేతుపతి పక్కన చేసి, మెగాస్టార్ గారు పక్కన చేసి, అలాగే కిచ్చా, జగత్ బాబు గారు అందరు కాంబినేషన్లో చేసినందుకు నేను ట్రిపుల్ ఆనందంలో ఉన్నానండి. ఎందుకంటే అందరు కాంబినేషన్ పడ్డ ఒక చిన్న సీన్ అయినా కానీ ఆల్ సూపర్ స్టార్స్ మధ్యలో నేను. అస్సలు మీ పాత్ర ఏంటండి ఆ మూవీలో? అయ్యా చిన్న పాత్రనే కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అంతే అండి, సూపర్. ముఖ్యంగా చిరంజీవి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమ స్వతంత్రం కోసం పోరాడిన ఏకైక వ్యక్తి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇలాంటి చరిత్ర తిరిగి రాసే సినిమాలో చిరంజీవి గారు మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి పాత్రలో కానీ, ఆయన గెటప్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ వర్షన్స్ కానివ్వండి, నయనతార కానివ్వండి, తమన్నా కానివ్వండి, హోల్ యూనిట్ మొత్తం ఆర్టిస్టులు అందరూ, కిచ్చా, సుదీప్, అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి మీ అభిప్రాయం. మొట్టమొదటిగా అమితాబ్ బచ్చన్ గారు రావడం మన తెలుగు ఇండస్ట్రీకి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మనందరితో, చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి చిరంజీవి గారు అందరితో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోవడం మీరు ఎలా ఆనందపడుతున్నారు? అంత పెద్దోళ్ళ గురించి నేను మాట్లాడేంత పెద్దోని కాదు, చాలా చిన్నోని. మగర్
వాళ్ళ ఫ్యాన్ నేను, అందరి ఫ్యాన్ నేనైతే. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారు అండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం చూస్తుంటే హిందీ చూడలేం కదా, స్టార్టింగ్ తెలుగు సినిమాలు చూసినాం. కృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు చూసిన తర్వాత ఫైటింగ్స్ ఇలా ఉంటాయి, డ్యాన్స్ ఇలా ఉంటాయని మనకు తెలిసింది. ఆ తర్వాత హిందీ సినిమాలు చూడడంలో అమితాబ్ బచ్చన్ గారు కనబడ్డారు. ముఖద్దర్ కా సికందర్ కానీ కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి, లావారీస్ కానీ, డాన్, ఒక ఖుదా గవా, హమ్, అలాంటి సినిమాలు చేసిన అమితాబ్ బచ్చన్ గారు మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ గారు కాంబినేషన్ అంటే అది ఒక సంచలనం. ఒక ఇద్దరు మెగా సూపర్ స్టార్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఎల్లుండి స్క్రీన్పై చూస్తున్నాం. ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు చూస్తామని. అలాగే కిచ్చా గారు, మన విజయ్ సేతుపతి గారు కానీ, ఇంకా మిగతా జోద్బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా లెజెండ్స్ అండి. వీళ్ళందరూ మంచి మంచి పాత్రలతోటి వాళ్ళు మనల్ని నిజంగా అలరింపజేయడానికి వస్తున్నారు. చాలా హ్యాపీ అండి. కానీ ఈ సినిమా స్క్రీన్లో ఎప్పుడు చూస్తా అని ఐమాక్స్ పెద్ద స్క్రీన్ మీద అని వెయిట్ చేస్తున్నాను నేను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ యాక్ట్ చేయడం కూడా సైరాలో. ఓకే, మీరు ఇంటర్వ్యూలో మొదట్లో చెప్పినట్టు మనోభావాలు ఏదైతే జబర్దస్త్ విషయంలో మనోభావాలు అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ మనోభావాలు సినిమా టైటిల్స్ పరంగా కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహ చరిత్ర కానీ, మన కుటుంబంలో చేసిన ఇష్యూస్ మన సినిమా ఇండస్ట్రీలో మనం కూడా ఆ సినిమాలో ఒక భాగమైనందుకు మనం కూడా వాయిస్ రేస్ చేసి మాట్లాడాలి. టైటిల్ విషయం, వాల్మీకి టైటిల్ విషయంలో కానివ్వండి, మన హరీష్ శంకర్ గారితో మీరు ఏదైనా చేశారండి ప్రీవియస్? ఓకే, హరీష్ శంకర్ గారు ఆయన కెరియర్లోనే ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయ్యే మరికొద్ది గంటల్లో టైటిల్ చేంజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడ్డారు. అలాంటప్పుడు మనం అందరూ ఏకగతంగా ఉండి చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టులకు ఆయనకి మద్దతు పలికించి మేమున్నాం నీ వెంట, మనోభావాలు అంటే ఇది కాదు మీనింగ్ అని మీరేమన్నా దాని గురించి చెప్పగలరు? పబ్లిక్ మనోభావాలు అనే ఒక వర్డ్ తీసుకొని సినిమాల మీద పెడుతున్నారు. ఏదో బయట సొసైటీలో చాలా జరుగుతున్నాయి ఇష్యూస్, వాటి మీద పోరాడుకోకుండా సినిమా టైటిల్స్కి 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తీసి చరిత్రను తీస్తున్న సినిమాని ఆరాధించుకోకుండా జనాలు ఇలా చేస్తున్నారు. వాళ్ళ గురించి మనోభావాలు దాని గురించి ప్రజలకు ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో తీరు హర్ట్ అవుతున్నారండి. ఎవరిని మనం ఏం అనలేము మనోభావాలు అన్ని ఒకటి పట్టుకొని. ఇప్పుడు నేను అంత పెద్ద చెప్పేంత వ్యక్తిని కూడా కాదు కాబట్టి, ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి వాల్మీకి టైటిల్ నైట్ చేంజ్ అవ్వడం అంటే అది నిజంగా వెరీ బ్యాడ్. హరీష్ శంకర్ గారు ఆ రోజు ఎంత బాధపడ్డారు మనం అందరం చూసాం కూడా మీడియా దగ్గరకు వచ్చి. కానీ ఆయన బాధ ఎంతసేపు కూడా లేదు, ఒక 12 hours అండి. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 9 o'clock వరకే ఆయన బాధ ఉంది. ఎందుకంటే నేమ్ చేంజ్ అయింది గద్దలకొండ గణేష్ అని. అది ఇంకా బ్రహ్మాండంగా ఉంది, వాల్మీకి కన్నా బ్రహ్మాండంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు హరీష్ శంకర్ గారు సినిమా తీశారు కదండి గబ్బర్ సింగ్, ఆ సినిమా టైటిల్ వచ్చి గాతోటి వచ్చింది. గద్దలకొండ గణేష్ కూడా గాతోటి వచ్చింది. ఇలా రాసి ఉంటేనే సూపర్ డూపర్ హిట్ ఉందని ఇక్కడ రాసి ఉందేమో, అందుకే అంత పెద్ద హిట్ అయిన సినిమా. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు చూడండి. ఒక్కరోజు జరిగిన దానివల్ల ఏం లేదు. కానీ జనాలకు ఏమైపోయింది, వాల్మీకి ప్లస్ గద్దలకొండ గణేష్ 2 టైటిల్ వెళ్ళినాయి. ఎవరికి ఇష్టం వచ్చిన టైటిల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటున్నారు అంతే అండి. ఇక వీళ్ళ జనాల గురించి మనం ఏం మాట్లాడలేము. వాళ్ళు ఎవరెవరు మనోభావాలు వాళ్ళకి నొప్పిస్తే వాళ్ళు అట్లా రియాక్ట్ అవుతున్నారండి. ఓకే, ఉయ్యాలవాడ వాళ్ళు 50 కోట్లు అడిగారు. అది చరణ్ ఏమన్నాడంటే ఈ విషయంలో నేను ఉయ్యాలవాడ 4 మందికి నేను ఇవ్వను, ఆ ఊరిని దత్తత తీసుకుంటాను, ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రతి ప్రజలకి నేను న్యాయం చేస్తాను అన్నారు. చరణ్ చెప్పింది 100% షూర్, మనం ఒప్పుకుంటాం. కానీ 23 మందికి ఒక్కొక్క 2 కోట్లు అంటే సెట్ ప్రాపర్టీ కూడా అంత ఉండదు. వాళ్ళు మీరు ఇలా బ్లాక్మెయిలింగ్గా అనిపించట్లేదా? 100% బ్లాక్మెయిల్. వాళ్ళు అనుకుంటున్నారు సినిమాలు తీసిన వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉంటాయి, మాకు 2 కోట్లు ఇస్తే సెటిల్ అయిపోతాం అనుకుంటారు. మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కడ వేరండి వీళ్ళందరూ? ఎక్కడన్నా సంపాదించుకోవచ్చు కదా, మరి అంత పెద్ద పేరు ఉంది, మీరు సంపాదించుకొని చేసుకోవాలి. కానీ ఎవరో పాపం సినిమా తీసి మీ కుటుంబాన్ని ఇంత పెద్ద పేరు తీసుకొచ్చిన వాళ్ళ మీద అలా పడడం అనేది 100% తప్పు. మొన్న రామ్ చరణ్ గారు మాట్లాడిన మాట అద్భుతం అండి, అసలు క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఆయన ఎవ్వరికి ఒక పైసే ఊరికి చేస్తా, ఆయన నచ్చిన ప్రజల కోసం చేస్తా అన్నాడు. సుప్రీంకోర్టులో కూడా ఉందని చెప్పారు క్లియర్ కట్గా. ఇంకెవరు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా పనికిరావండి, నిజంగా చెప్తున్నాం. వాళ్ళ డబ్బులు మనుషులని క్లియర్గా తెలిసిపోతుంది. డబ్బులు మనుషులు కాదు. అక్కడ సినిమా చూడండి, మీ పేరు ఎంత పెద్ద పేరు, మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అన్ని పైసలు కోట్లు పెట్టి తీసుకొస్తున్నారంటే వాళ్ళ లాభం కోసం ఏం లేదండి. వాళ్ళ ఒక చరిత్రను చూపెట్టాలా, తెలుగు ప్రజలకు తెలుగు సత్తా ఏంటనేది చూపెడదామని వాళ్ళు తీసుకొచ్చారు. అది అర్థం చేసుకోవాలి. కానీ పైసలు ఏం పైసలు అండి, అసలు అర్థం కాదు. కష్టపడండి, కష్టపడితే మీకే వస్తాయి పైసలు, అంతేగాని ఫ్రీగా వచ్చే డబ్బు కోసం చూడడం అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. అండ్ ఇప్పుడు వాళ్ళ పేరు పెట్టుకున్నంత మాత్రం 50 కోట్లు ఎట్టిస్తారండి వాళ్ళకు? మరి 50 కోట్లు అంటే మనిషికి 2 కోట్లు, మరి వీళ్ళు పెద్ద స్టోరీ రాసి ఇచ్చినట్టు. ఓకే, ఇది పవర్ స్టార్ ఇందాక మీరు మాట్లాడారు కాబట్టి గబ్బర్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి 99% దూరమైనట్టు, 90% దూరమైనట్టు టోటల్ పాలిటిక్లోకి ఉన్నారు. మొట్టమొదటిసారిగా చాలా ఇంతకుముందు కూడా ఆయన ఏ సినిమాలకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మన సైరాకి ఇస్తున్నారు. పవర్ స్టార్, మెగాస్టార్, ఇటు నిహారిక అందరూ ఉన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేసేసి టోటల్ పాలిటిక్స్లోకి వెళ్ళారు. మన గబ్బర్ సింగ్ అన్న వాళ్ళు బ్యాచెస్ వాళ్ళు అని చాలా వస్తే బాగుండు అని అనుకున్నాము. ఏదో చాలా రోజుల తర్వాత ఆయన వాయిస్ ఓవర్ విన్నాం సినిమాలో వాయిస్ ఓవర్ పక్కన పెడితే మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి వస్తే బెటరా, లేకపోతే పాలిటిక్స్లోనే కెరీర్ కంటిన్యూవా? ఆయన గురించి ఒక 2 మాటలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి తెలివి గలవారు, మంచిగా ఆలోచిస్తారు. ఆయన ఏది ఆలోచించినా ఖచ్చితంగా మంచిగానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నీ వదిలేసి దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా చేద్దామని వచ్చారండి. ఈరోజు వచ్చారు, కానీ ఆయన ఇది చేదు అనుభవం అయింది, కానీ అట్లా కూడా ఆయన ఓడిపోడు. డెఫినెట్గా ఇవన్నీ అనుభవాలుగా తీసుకొని ముందు ఇంకా మంచి స్థాయికి వస్తాడు, అది మన అందరికీ తెలుసు. అండ్ సినిమాలు నిజంగా మిస్ అవుతున్నాం డెఫినెట్గా. అప్పుడు అన్నయ్య బ్రేక్ తీసుకున్నప్పుడు ఎంత మిస్ అయినామో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మిస్ అవుతున్నాం. కానీ ఇప్పుడు పాలిటిక్స్ ఉండి కూడా ఎన్టీ రామారావు గారు సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సంవత్సరం ఒక్క సినిమా ఇస్తే చాలు, మన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ఆ పవనిజం అనేది అలాగే ఉంది, ఎక్కడ పోలేదు. మనకు యాజ్ ఏ ఫ్యాన్గా మేము మెగా ఫ్యాన్స్ అభిమానులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్ట్ చేస్తే చాలు, సంవత్సరానికి కాదు 1.5 year కన్నా ఒక సినిమా యాక్ట్ చేసినా చాలు మనకు. వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఎలా? అరే మామూలు మాట కాదు. ఇప్పుడు ఏంటంటే హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చారు, అంత స్థాయి ఉన్న వాళ్ళు ఎవరు తెలుగులో అలాంటి వాళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ మెగాస్టార్ గారే ఇవ్వాలి. మెగాస్టార్ గారి సినిమాకి మెగాస్టార్ గారు ఇస్తే కరెక్ట్ కాదు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, ఒక రేంజ్లో ఉంది. ఫస్ట్ ఏం చేశారు, ఓన్లీ ప్రోమోకి ఇచ్చారు, టీజర్కి ఇచ్చారు, అది కాదు సినిమాకి అంతా ఇస్తే ఎంత బాగుంటుందని చెప్పి మొత్తం సినిమాకి ఇచ్చారు, అదిరిపోతుందండి. ఇది నేను పొలిటికల్గా అడుగుతున్నాను, మీరు ఇందాక అన్నట్టే 1.5 yearకి ఒక సినిమా తీస్తే మేలు పవన్ కళ్యాణ్ గారు అని. వచ్చే 2024 ఎలక్షన్స్లో అందరూ జనసేన వాళ్ళు కానండి ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇలాంటి టైంలో ఈయన సినిమాలోకి వచ్చి అటు సినిమా ఇటు రాజకీయం రెండు ఒకటే హ్యాండ్లింగ్ చేస్తూ అదర్ పొలిటికల్ పార్టీస్ ఏమన్నా ఏలు చూపించే స్టేజ్కి ఏమైనా వస్తుందేమో పవన్ కళ్యాణ్ గారికి, అందుకే ఆయన సినిమాలోకి రాలేదేమో అనుకుంటున్నారా? ఉండొచ్చు, కానీ నాకు పెద్ద పొలిటికల్ గురించి ఏం తెలియదండి. అందరూ ఒకటే, సార్ ఏ వర్క్ చేశారో దాని గురించి చెప్పాను అంతేగాని నాకు పొలిటికల్ గురించి పెద్దగా ఏం తెలియదు. మనం సినిమా వాళ్ళం కాబట్టి సినిమా లవర్గా పవర్ స్టార్ గారిని సినిమాలో చూస్తే బాగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు 150 సినిమా వచ్చినప్పుడు ఎలా అంత హ్యాపీ అనిపించింది అలాగే ఉంటుందండి మనకు సినిమా వాళ్ళకు. ఎందుకంటే మన ఆర్టిస్టు గొప్పగా అయితే చాలా హ్యాపీ, అండ్ మన ఆర్టిస్ట్ గొప్పగా అయితే చాలా హ్యాపీ, సినిమాలో కనపడితే ఇంకా హ్యాపీ అండి. అట్లేం లేదు మనకు, అది రాజకీయం గురించి నాకు పెద్దగా తెలియదు. ఓకే అండి, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు చిరంజీవి గారు, సైరా నరసింహారెడ్డి సినిమాని తీయడానికి ముఖ్య కారకుడైన రాజమౌళి గారు బాహుబలి తీసింటేనే సైరా నరసింహారెడ్డి తీయగలిగాము. ఎందుకంటే దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, జనాలకి పబ్లిక్ చూసిన విధానం కానివ్వండి, చరిత్రలు చూస్తారు సినిమాలు తీయగలితే, అంటే ఈ పోరాట సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో బాహుబలి కానీ అలాంటి మూవీస్ తీసినా కూడా ప్రజలు చూస్తారన్నారు. సైరా నరసింహారెడ్డి బాహుబలి కన్నా మించిపోతుందా, లేకపోతే బాహుబలిని దాటుతుందా కలెక్షన్ పరంగా కానీ ఇంకొక విధంగా? అది మనం చెప్పలేమండి, ఎందుకంటే బాహుబలి సైరా నరసింహారెడ్డి బాహుబలి ఏంటంటే వచ్చిన తర్వాత మన వరల్డ్ వైడ్గా మన తెలుగు సత్తా ఏంటనేది చూపెట్టింది. ఆ తర్వాత సాహో వస్తుందంటే మొత్తం హిందీ ఇండస్ట్రీ తెలుగు వరల్డ్ వైడ్గా షేక్ అయిపోయింది, భయపడిపోయారు హిందీ వాళ్ళు కూడా, ఏమవుతుంది సాహో వస్తుందని చెప్పి. అట్టయినా మన తెలుగు కన్నా ఎక్కువ కలెక్షన్ హిందీలో వచ్చాయి, 350 crores అంటే మామూలు మాట. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి వస్తుంది, ఇంకా జబర్దస్త్ ఉంటుంది, సంచలనం అంటే సంచలనం అవుతుంది. తెలుగు వాళ్ళు సినిమా తీస్తే ఇలా ఉంటుందని చెప్పి చూపెట్టడానికి సత్తా చూపెడుతుంది ముందు. అండ్ కలెక్షన్స్ వాటి పరంగా అయితే మనం చెప్పేంత ప్రెడిక్షన్ చేసేంత పెద్దలం కాము. ఏదైనా కలెక్షన్స్ వస్తే సూపరు, రాకున్నా సూపరే, అదిరిపోతుందండి సినిమా మాత్రం. ఇంకా మీ ఈ సినిమా సైరా తర్వాత మీ తదుపరి రిలీజ్ మూవీస్ ఏమున్నాయండి? చాలా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి డిస్కో రాజా, వెంకీ మామ, మన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా మన కామెడియన్, ఆయన డైరెక్షన్ చేసిన భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు, అండ్ 3 monkeys అని చెప్పి మా సుధీర్ గారు వాళ్ళందరూ చేశారు. ఊలాలా అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ పిక్చర్ ఒకటి ఉంది. ఇంకా ఉన్నాయండి చాలా సినిమాలు. ఇంకోటి కొత్తది శర్వానంద్ గారి సినిమా శ్రీకారం ఒకటి చేస్తున్నా, ట్రైన్. ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు మీ జబర్దస్త్ కిరా కార్పీ కానివ్వండి, ఇంకొక కానివ్వండి, వాళ్ళ సొంత జిల్లాలో ఈవెంట్స్ పేరుతో సమ్ ఆఫీస్లు ఓపెన్ చేస్తున్నారు. మీ సొంతూరు ఏది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు కూడా మీ సొంతూరులో ఈవెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా రాబోయే రోజుల్లో? నాకు సొంతూరు లేదు, నాకు సొంతూరు అంటే సికింద్రాబాద్ ప్యారడైస్ బాలంరాయ్, నేను పుట్టిందంత ఇక్కడే.
ఎవరైనా ఈవెంట్స్ చేసుకోవాలంటే నాకు ఫేస్బుక్లో పెట్టండి మెసేజ్, ఖచ్చితంగా నేను కూడా ఈవెంట్స్ నిర్వహిస్తాను, మా టీంని తీసుకొస్తాను, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కావాలన్నా కూడా తీసుకొస్తాను. మీరు అంటూ చెప్తున్నారు మొత్తం ఆర్పి గారు ఈవెంట్ ఆఫీస్ పెట్టారు కాబట్టి వాళ్ళ ఊర్లో నెల్లూరులో కాబట్టి నెల్లూరులో చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అది సూపర్ అండి. కంగ్రాచులేషన్స్ టు ఆర్పి గారు, మీరు మంచి ఆఫీస్ పెట్టారు, మీ ఈవెంట్స్ ఆఫీస్ బ్రహ్మాండంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకేంటంటే నాకు కూడా చేయండి, నేను వస్తాను, మా వాళ్ళని కూడా తీసుకొస్తాను, నా ఈవెంట్స్ గురించి చెప్తున్నానండి. ఎందుకంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను మీ ద్వారా. అందరికీ మన V3 న్యూస్ ఛానల్ తరఫు నుంచి బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు, అలాగే వచ్చే దీపావళి శుభాకాంక్షలు కూడాను. అండ్ వన్స్ అగైన్ నేను అందరికీ కోరుకునేది ఏంటంటే సైరా నరసింహారెడ్డి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి ఇది. మన దేశం కోసం పోరాడిన యోధుడి సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి మన తెలుగుడు సినిమా అంటే ఇలా ఉంటుంది, మన తెలుగు పవర్ అంటే ఇది అనేది చూపెట్టాలి. మనము ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ చేయాలి సైరా నరసింహారెడ్డిని. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఇన్ని 66 సంవత్సరాలు ఉండి కూడా ఈరోజు అంత కష్టపడి ఒక యంగ్ హీరో ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది అంత కష్టపడి చేశారండి మెగాస్టార్. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూసాం, ఒక అల్లూరి సీతారామరాజు చూస్తే కృష్ణ గారు, తాండ్రపాపరాడు చూస్తే కృష్ణరాజు గారు, అన్నమయ్య చూస్తే నాగార్జున గారు, ఇంతమంది ఇలా గుర్తొస్తున్నారు. నెక్స్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే మెగాస్టార్ చిరంజీవి గారే గుర్తు రావాలి. అంత బ్రహ్మాండంగా ఉంటుంది, అంత కష్టపడ్డాడు కాబట్టి మనం అందరం దీన్ని పెద్ద హిట్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ సైరా నరసింహారెడ్డి అండ్ ఆల్ ద బెస్ట్ మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి కూడా అండ్ కొన్నిదల ప్రొడక్షన్స్ కూడా. సైరా నరసింహారెడ్డి, జై సైరా నరసింహారెడ్డి. థ్యాంక్ యూ నవీన్ గారు, మీ టైంని V3 న్యూస్కి ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జబర్దస్త్ అండ్ యువర్ ఫిలిం కెరియర్. మీరు ఇంకా ఇలాంటి చరిత్ర సృష్టించే సినిమాలు, అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ మరి కొన్ని చేయాలి, జనాలు మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఆదరించాలని V3 న్యూస్ తరపున కోరుకుంటున్నాను.